అమరావతి క్వాంటమ్ వ్యాలీలో అమరావతి క్వాంటమ్ కంప్యూటేషన్ సెంటర్ భవన నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచింది. క్వాంటమ్ వ్యాలీలో 99.62 కోట్లతో ఏక్యూసీసీ భవన నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. 45,000 చదరపు అడుగుల్లో కఠినమైన పర్యావరణ, వైబ్రేషన్ ఐసోలేషన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ పరిణామాలకు అనుగుణంగా దీన్ని నిర్మిస్తారు. దీనికి డిసెంబర్ మొదటి వారంలో శంకుస్థాపన చేస్తారు. అదనంగా మరో భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం నిర్మిస్తున్న ఏక్యూసీసీ భవనంలో 3 క్వాంటమ్ కంప్యూటర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఐబీఎం సంస్థ 133 క్యూబిక్ సామర్థ్యం ఉన్న క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేయనుంది. మైక్రోసాఫ్ట్తో పాటు మరో ప్రముఖ సంస్థ స్థానికంగా పెట్టుబడి పెట్టే భాగస్వామ్య సంస్థలతో సంప్రదింపులు కూడా జరుపుతుంది. ఆ 2 సంస్థలు ఏక్యూసీసీ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరికొన్ని కంపెనీలు క్వాంటమ్ కంప్యూటర్లు ఏర్పాటు చేయాలంటే మరో భవనం అవసరం. ఇక్కడి ఐటీ కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా నిర్వహణ, మరామతులు నిర్వహించే వీలుంటుంది. అన్ని రకాల సదుపాయాలతో డేటా సెంటర్ నిర్మించాలంటే చదరపు అడుగుకు సుమారుగా 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కంప్యూటర్ తయారీ కోసం నిధులు కంపెనీలే సొంతంగా సమకూర్చుకోవాలి. వాటికి వచ్చే ఆదాయంలో కొంత మొత్తం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది.